తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు కొండరెడ్డిపల్లి కొడంగల్ ధనంపూర్ శాసనసభ్యులు వడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఖమ్మం కాన్స్టిట్యున్సీ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మరి జైనబీట్ల 350 కుప్పు ఉంది. మరి అడ్లన్నీ బూజు పడుతున్నాయి, అవి ఎన్నడూ జోకుతారో మరి సాగర్రావు సిఓ గారికి జైన సహకార సంఘం మరి మేనేజర్ గారికి మరి ఇమ్మీడియట్లీ మరి నోటీసులు ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారిని ఆర్టీఓ గారిని మరి అక్కడున్న ఆఫీసర్లు మరి ఇతరని వేడుకుంటున్న ప్రజల కొంత మట్టి వాసన తెలిసినోని మరి వానకాలం సురువు అవుతుంది, రోయిన్లు ఎండలు కొడతాయి కాబట్టి ఇంకా అడ్లు ఖరాబ్ అవుతాయి. మరి లోపలికి వెళ్ళి అవి వడ్లిత్తులకి వెళ్ళి మొత్తం మెత్తగా అని పొగెళ్ళి బూజు అవుతాయి. ఆ బూజు రాకముందే వడ్లు కొనుగోలు చేయాలి. ఒక కాంటనే నడుస్తుంది. నేను నిన్న సూత యూస్ వచ్చిన ఇంకొక 5-6 కాంటలు పెంచితే తెలంగాణ రాష్ట్ర రైతాంగం తొందరగా ఐకేపీ సెంటర్ పంపిస్తే టెన్షన్ ఉండదు. మరి ప్లస్ గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు మరి లారీలలో డీజిల్ సూతా ఉంటలేదట. మరి ప్రైమ్ మినిస్టర్ గారు డీజిల్ సూతా రేట్లు పెంచారు. మరి సెంట్రల్ మీరు ఒక లేఖ రాయాలి, డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచితే మన ఇండియాకి ఇబ్బంది అవుతుంది, సగం రేటు పెట్టాలి. ప్రైమ్ మినిస్టర్ గారు మరి నితిన్ గడ్కరీ గారు మరి రైల్వే శాఖ మంత్రి వర్యులు అందరూ మరి కేంద్రం సహకరించాలి. తెలంగాణ స్టేట్కు డీజిల్ రేటు బాగా అడ్డగోలు పెంచారు. మరి జనం ఎట్లా బాగుతారని అనుకుంటున్నారు. ప్రజల కొందరు మట్టి వాసన తెలిసిన థ్యాంక్ యూ ఉంటున్నా.